చంద్రబాబుకు గట్టి షాక్ తగిలే విషయం ఏమిటంటే తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు గారు లడ్డూ ప్రసాదంపై మాట్లాడిన మాటలు నిరాధారమైనవని, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసి ఉందని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నిరాధారమైన మాటలు మాట్లాడాడని సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయటం దేశం మొత్తం కూడా దుమారం లేగుతూ ఉంది. ఎందుకంటే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంతకుముందు కూడా గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై కేసు వేశారు. ఆమె అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. మళ్ళీ టెలికాం కేసులో రాజాపై, కనిములిపై తమిళనాడులో కేసు వేశారు. వాళ్ళు కూడా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరాధారమైన వార్తలని ఆయన పిటిషన్ వేయటం దేశంలో కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ఏం జరిగింది, సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు వేశారంటే అది నిజాయితీగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమీ ఆలోచించకుండా వార్తలు నిజం కాకుండా ఆయన కేసు పిటిషన్ ఎప్పుడు వేయరు అని దేశం మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ వైపు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఏదో వైసీపీ ప్రభుత్వంపై నింద వేసేస్తాము అని మాట్లాడాడు, కానీ నిజాలు తెలుసుకోవాలంటే మాత్రం ఇక్కడ టెండర్లు మార్చి 12వ తేదీ ఆన్లైన్లో పిలవడం జరిగింది. మార్చి 15వ తేదీ ఫైనల్ అప్రూవల్ ఏఆర్ డైరీ కంపెనీకి నెయ్యి కొనుగోలుకు ఇవ్వటం జరిగింది. కానీ జూన్ జూలై నెలలో నెయ్యి ట్యాంకర్లు తిరుపతికి రావడం జరిగింది. జూన్ జూలై నెలలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఏదైనా ట్యాంకర్లు కానీ ముడి సరుకులు కానీ తిరుపతికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం గట్టి భద్రతతో మరియు గట్టి పటిష్టమైన ఏర్పాట్లు, వాళ్ళకి గట్టి వ్యవస్థ ఉంది. తిరుపతి మార్కెటింగ్ గోడౌన్లో శాంపుల్స్ చెక్ చేస్తారు, క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ బాగుంటేనే తిరుమలకు పంపుతారు. తిరుమలలో కూడా మళ్ళీ రెండోసారి కూడా క్వాలిటీ చెక్ చేస్తారు. అక్కడ క్వాలిటీ బాగుంటేనే ఆ నెయ్యిని కానీ ముడి పదార్థాలను కానీ ప్రసాదంలో వాడటం జరుగుతుంది. ఇదంతా అసలు తెలిసి కూడా తెలియనట్లు చంద్రబాబు గారు వైసీపీ ప్రభుత్వంపై జంతువుల నుండి తీసిన కొవ్వు, పంది నుండి తీసిన కొవ్వు లడ్డూ ప్రసాదంలో వినియోగించారని ఆయన మాట్లాడటం చూస్తుంటే ఆయనకు అసలు మతి ఉందా లేదా అని ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి. ఈరోజు టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు, కానీ అసలు వాస్తవాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లడ్డూ ప్రసాదంకి నెయ్యిని ఏఆర్ డైరీ కంపెనీకి ఎప్పుడు అప్రూవల్ ఇచ్చారు? జూన్ జూలై నెలలో నెయ్యి ట్యాంకర్లను ఏఆర్ డైరీ కంపెనీ పంపింది అని ఏఆర్ కంపెనీ డైరెక్టరే ఆమె నిన్న వీడియోలో చెప్పడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా నేను చూపించడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు వైసీపీ ప్రభుత్వం పైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా దుమారం లేగుతున్నాయి. టీటీడీ ఈఓ శ్యామలరావు గారు కూడా 3 ఇంటర్వ్యూలు పెట్టి 3 ఇంటర్వ్యూల్లో పలు విధాలుగా ఆయన చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఏమో వనస్పతి ఆయిల్ కలిసింది అని అన్నారు. రెండో ఇంటర్వ్యూలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసింది అని అన్నారు. మూడో ఇంటర్వ్యూలో ఏమో ఏఆర్ డైరీ పంపిన నెయ్యిని జూలై 23వ తేదీ రిటర్న్ చేసేసాము అని అన్నారు. కానీ చంద్రబాబు గారు మరో ఇంటర్వ్యూలో నెయ్యి రిటర్న్ పంపలేదు, ఆ లడ్డూ ప్రసాదంలో వినియోగించారు అని అంటున్నారు. అంటే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా సిబిఐ విచారణ అయినా జరగాలి. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఇందులో నిజానిజాలను ప్రజలందరికీ తెలియజేయాలి. చంద్రబాబు మాట్లాడిన మాటలు వాస్తవమా లేకపోతే నిరాధారమా? ఖచ్చితంగా ఎవరు తప్పు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా హైకోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టులో కూడా ఆయన కేసు వేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా తిరుమలకు వెళ్ళి ఆ స్వామివారి గుడి ముందు ప్రమాణం చేసే పరిస్థితికి ఈరోజు వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బాధతో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం గుడి ముందుకు వెళ్ళి ప్రమాణం చేస్తున్నారు. మేము ఎటువంటి తప్పు చేయలేదు, స్వామివారికి మేము తప్పు చేయలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మేము ప్రమాణం చేసేదానికి వచ్చాము. మీరు ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కూడా విచారణ చేసుకోవచ్చు, మేము విచారణకు పూర్తి సహకారం అందిస్తాము అని
భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంటే చంద్రబాబు గారు ఆయన మెడకు ఉచ్చు తగిలించుకున్నాడా అని అనిపిస్తూ ఉంది. రాను కూడా పరిస్థితి ఎలా ఉందంటే టీడీపీ నాయకులేమో రాద్ధాంతం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, మీడియాలో మాట్లాడేస్తున్నారు. కానీ ఆ మాట్లాడిన మాటలకు ఇక్కడ వాస్తవాలు టెండర్లు ఎప్పుడు ఇచ్చారు, నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడు వచ్చాయి, ఇవన్నీ చూస్తుంటే టీడీపీ హయాంలోనే ఇవన్నీ జరిగాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఈ టెండర్లు ఇచ్చారు. రాను కూడా చంద్రబాబు మెడకు ఉచ్చు తగులుకునేలా కనపడతా ఉంది. ఈ కేసులన్నీ కూడా చూస్తుంటే సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకునేటట్టుంది. సిబిఐ విచారణ కూడా జరిగేటట్లే కనపడతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలనే ప్రయత్నంతో మేము మీ ముందుకు వస్తుంటామని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ముందు కూడా ఏం జరుగుతుందో నిజాలు నిర్భయంగా చెప్పడానికి ఎప్పుడూ మేము మీ ముందుంటామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం.